కాశీ అంటేనే పెద్ద శ్మశానం. ఇక్కడ ఎక్కువ శవాలను కాల్చే ప్రదేశం వచ్చి మణికర్ణిక ఘాటు, హరిశ్చంద్ర ఘాటే. 365 రోజులు 24 గంటలు అలా శవాలు కాలుస్తూనే ఉంటారు ఇక్కడైతే. మనం చూస్తున్న ప్రదేశం వచ్చి హరిశ్చంద్ర ఘాటు. అక్కడ శవాలను ఎలా కాలుస్తున్నారో చూడండి. మనందరికీ సత్య హరిశ్చంద్రుడి గురించి మనందరం వినే ఉంటాము. తన గురువైన విశ్వామిత్ర మహర్షికి సత్య హరిశ్చంద్రుడు ధనం ఇస్తానని మాటిచ్చారంట. ఆ మాట కోసం తన రాజ్యాన్ని, చివరకు తన భార్యను కూడా అమ్ముకొని ఒక కాటి కాపరిగా ఈ ప్రదేశంలోనే పనిచేసేవారంట. అందుకే ఈ శ్మశానాన్ని హరిశ్చంద్ర ఘాట్ అని పేరొచ్చిందని చెప్తారు. మనం ఎక్కడ చూసుకున్నా సరే ఈ శవాల్ని దాన సంస్కారాలు చేయడం కోసం కర్రలు అమ్ముతా ఉంటారు కేజీల లెక్కన. అంతేకాకుండా ఇక్కడ శవాలను తీసుకొస్తారు కదా చనిపోయిన వాళ్ళని గంగలో స్నానం చేయించి వాళ్ళకి దాన సంస్కారాలు చేయడం వల్ల వాళ్ళ పాపాలన్నీ పోయి మోక్షం లభిస్తుందని ఇక్కడ జనం నమ్మకము. ఎందుకు కాశీలో మణికర్ణిక ఘాట్లోనే, హరిశ్చంద్ర ఘాట్లోనే శవాలను కాలుస్తారు అంటే, కాశీలో సాక్షాత్ పరమశివుడే ఉంటాడు. చనిపోయిన వాళ్ళు లేదా ఇక్కడ దాన సంస్కారాలు చేసిన వాళ్ళకైనా సరే వాళ్ళు డైరెక్ట్‌గా శివుడి దగ్గరికెళ్ళి మోక్షం లభిస్తదని ఇక్కడ నమ్మకం మాట అందరికీ. ఇంకొకటేంటంటే ఈ ఘాట్‌లో ఒక 10 నిమిషాలు మనం ఉంటే చాలు మన జీవితం ఏందో మన కళ్ళకి కట్టినట్టు కనబడతది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత గొప్పవాడైనా సరే చివరికి కష్టాలు తప్పవు, బాధలు తప్పవు అని చెప్పడానికి ఈ ప్రదేశమే నిదర్శనము. సత్య హరిశ్చంద్రుడు ఎంత గొప్పవాడో అయినా సరే తన జీవితంలో కష్టాలు తప్పలేదు. చివరకు తన భార్యను కూడా అమ్ముకొని ఒక కాటి కాపరిగా ఈ ప్రదేశంలోనే పనిచేయాల్సొచ్చింది. మనం ఇక్కడ చూసుకుంటే జనం అంతా ఏదో సినిమా చూసినట్టు చూస్తున్నారు ఇక్కడ ఈ శవాలను కాలుస్తా ఉంటే ఆడ కూర్చొని. అదే మన సైడ్ ఎక్కడైనా ఒక శవం కాల్చారంటే అటు సైడ్ ఒక వారం రోజులు వెళ్ళడానికి మనం భయపడతాము. అటు సైడ్ పోము. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఒక శవాన్ని కాలుస్తుంటే అలా చూస్తున్నారు. ఎందుకంటే ఈ శ్మశానంలో సాక్షాత్ ఆ శివుడే ఉంటాడు కాబట్టి అందుకే భయపడరు.